ఇంటింటికి వెళ్ళి సువార్త చేయడం మర్చిపోయాం. నేను ప్రారంభించిన నా భక్తి జీవితంలో మొట్టమొదట మా సువార్త ఎలాగంటే ఇంటింటికి వెళ్ళి వాక్యం చెప్పడం, ఇంటింటికి వెళ్ళి సువార్త చేయటం, ఇంటింటికి వెళ్ళి వాక్యం చెప్పడం, ఇంటింటికి వెళ్ళి దేవుని గురించి మాట్లాడటం. ఇప్పుడు ఏమైపోయిందండి? అసలు ఒకరింటికి వెళ్ళి దేవుని గురించి మాట్లాడేటంత ఆసక్తి మనలో ఉందా? ఒక స్నేహితుడి ఇంటికి వెళ్ళి క్రీస్తు గురించి మాట్లాడే విశ్వాసం మనకుందా? ఒక బంధువు ఇంటికి వెళ్ళి క్రీస్తు గురించి మాట్లాడే ప్రేరణ మనకుందా? ఈరోజు మనం చూస్తున్నాం, ఈరోజు మనము ఎవరి బిజీలో వారు ఉండి అసలు దేవుని సువార్త గురించి చెప్పడం అనేది మనం మర్చిపోయామండి. మనకు ఒక ఆదివారం సంఘం ఉంటుంది, ఆదివారం సంఘానికి వెళ్తే చాలు అనే పరిస్థితిలోకి క్రైస్తవ్యం వచ్చేసిందండి. అయితే నేను చెప్తున్నాను, దేవుని ప్రేమను బట్టి పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి వ్యక్తులు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తులు ఏ రోజు సువార్త చేయకపోయినా వారి ఆత్మ లోపల కృంగుతూ ఉంటుందండి. హల్లెలూయా. ఏ ఒక్కరోజు దేవుని గురించి మాట్లాడకపోయినా, ఏ ఒక్కరోజు దేవుని గురించి ప్రకటించకపోయినా, ఏ ఒక్కరోజు క్రీస్తు గురించి చాటించకపోయినా ఒక క్రైస్తవ హృదయం ఎలా ఉంటుందంటే చాలా ఆత్మలో కృంగిన మనసు కలిగి ఉంటామండి. హల్లెలూయా. ఈరోజు నేను ఎవరికి సువార్త చెప్పలేకపోయాను. ఎందుకంటే ఈరోజు మనం ఇంట్లోకి వెళ్తున్నామండి. ఇంట్లోకి వెళ్తున్నాం కానీ ఏం మాట్లాడుకుంటున్నాం? చాలా మంది స్నేహితుల ఇంటికి వెళ్తున్నాం, చాలా మంది బంధువుల ఇంటికి వెళ్తున్నాం, చాలా దూర స్నేహితుల ఇంటికి వెళ్తా ఉన్నాం. ఇంట్లోకి వెళ్ళినప్పుడు మనం ఏం మాట్లాడాలండి? క్రీస్తుని గురించి మాట్లాడాలి, యేసు క్రీస్తుని గురించి మాట్లాడాలి, సువార్త ప్రకటించాలి, బహిరంగంగాను చెప్పాలి, ఇంటింట కూడా బోధించాలి. ఏమని బోధించాలంటే దేవుని ఎదుట మారు మనసు పొంది. ఆమేన్. ఎలాంటి మారు మనసు పొందాలండి? దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభుని యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్తులకును ఎలాగో సాక్ష్యం ఇచ్చిచుంటునో ఇదంతా మీకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మనము సువార్త ప్రకటిస్తున్నప్పుడు మన వెనుక కుట్ర చేసేవాళ్ళు కుట్ర చేస్తూనే ఉంటారు. ఆ రోజు యూదులు, ఈరోజు నామకార్థ క్రైస్తవులు. చూడండి అన్నమాట. 19వ వచనం, 18వ వచనం. నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలం ఈ మధ్య ఎలాగూ నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగును ప్రభును సేవించుంటున్నో మీకే తెలియదు. ఒక ఆత్మ సంబంధి. ఈనాడు సేవకులు ఎటువంటి ఆత్మ సంబంధమైన స్థితి కలిగి ఉన్నారు?